నందిగామ బార్ అసోసియేషన్ న్యాయవాది కొండ్రు సందీప్, గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాది కామిశెట్టి చెన్నకేశవులపై జరిగిన దాడులను ఖండిస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నిపాగ సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సోమశెట్టి చెన్నకేశవులు, అదేవిధంగా నందిగామ న్యాయవాది కొండూరు సందీప్ అనే అతన్ని, ఇరువురు న్యాయవాదుల్ని మరి బ్రోటల్స్ వాళ్ళు అటాక్ చేశారు. అటాక్ చేయటమే కాకుండా కొట్టడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, న్యాయస్థానాల అధినేతలు కానివ్వండి, మేము అడుగుతా ఉన్నాం. మేము కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం, ప్రజల మధ్య న్యాయస్థానంలో మేము గణనీయమైన పాత్ర పోషించేటటువంటి న్యాయవాది వృత్తి పవిత్రమైన వృత్తి. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి స్వాతంత్ర సమరయోధులు మొత్తం న్యాయవాది అని ఒక్కసారి గుర్తుపెట్టుకోమని పాలకుల్ని నేను కోరుతా ఉన్నా. మీరు ఒక్కసారి చూడండి, స్వతంత్ర పోరాటంలో గాంధీ గారు కానీ, వల్లభాయ్ పటేల్ కానీ, మరి అంబేద్కర్ కానీ, మహానీయ గోపాలకృష్ణ గోఖలే కానీ, బాలగంగాధర్ కానీ, కంగుటూరు ప్రకాశం పంతులు కానీ చెప్పుకుంటూ పోతే చాలా మంది న్యాయవాదులు ఆ రోజు సర్వాన్ని త్యాగం చేసి ఈ దేశ సార్వభౌమత కోసం పాటుపడినటువంటి న్యాయవాదులే. అటువంటి న్యాయవాదులకి రక్షణ రాకపోతే చాలా భయానకమైన వాతావరణం. న్యాయస్థానాల్లో కూడా కక్షదారులకు సరైన న్యాయం జరగదు. మేము న్యాయస్థానంలో కక్షదారికి న్యాయమూర్తి గారి మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించి మరి బాధ్యతల్ని మేము పరిరక్షించే విధంగా చేసేటటువంటి మా న్యాయవాదులకి రాష్ట్ర ప్రభుత్వం మీ పాలకులకి ఏ విధమైన రక్షణ ఉందో, ఏ విధమైన ప్రొటెక్ట్ చేస్తున్నారో అదే విధానాన్ని మా న్యాయవాదులకి ప్రతి న్యాయస్థానంలో కూడా కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతూ ఈ యొక్క ఉద్యమం అనేది ఏదో మరి మాటలాగనో ఏదో నీటి బుడకలాగో కాకుండా శాశ్వతమైన పరిష్కారం కోసం రాష్ట్రంలో కానీ దేశంలో కూడా న్యాయ వ్యవస్థ అంతా, న్యాయవాదులందరూ అన్ని బార్ అసోసియేషన్లో దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొనేదానికి పోరాటం చేసి ఒక ప్రణాళిక ప్రకారం మన న్యాయవాదులు రక్షణ కల్పించడానికి పూనుకోవాలని మనం చేస్తూ ఈ యొక్క మా జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఈ మా న్యాయవాదులపై జరిగినటువంటి నెట్ని బ్రోటల్స్ ని వెంటనే శిక్షించాలని యునానిమస్ గా ముక్త కంఠంతో మా న్యాయవాదులు కోరుతా ఉన్నారు.